నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులకు షీటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా షీటీ మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించినా తల్లిదండ్రులకు చెప్పాలని, వాటి నుండి ఎలా బయటపడడంపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురిచేసే మహిళలు, విద్యార్థులు వెంటనే 6303923700 నెంబర్కి కాల్ చేయాలని తెలిపారు. దాంట్లో లాగిన్ అయి పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఈ రోజు మీరు జర్నీ చేస్తున్నారు అనుకుందాం, ఆ జర్నీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి గోదావరి కన్నట్టు పెద్దపల్లి ఏదైతే అది పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఏ వెహికల్లో వెళ్తున్నారు, కారా, బస్సా, లేకపోతే బండా, ఏదైతే అది దాని నెంబర్ అందులో ఎంటర్ చేస్తారు. చేయగానే మీ లొకేషన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? కంట్రోల్ రూమ్, హైదరాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోతుంది. ఆ లొకేషన్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు జర్నీ స్టార్ట్ చేయగానే జనరల్ గా ఏ ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ దాంట్లో ఏమైనా మ్యాప్ రూట్ చేంజ్ అవుతుంది కదా, ఆ రూట్ చేంజ్ అయినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మన లోకల్లో బ్లూ కోడ్స్ ఉంటారు. ఆ బ్లూ కోడ్స్ కి ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది, మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా మీ నియర్ బై ఉన్న పోలీస్ రావడం జరుగుతుంది, మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది. ఒకవేళ మీ రూట్ బాగానే వెళ్తుంది, కరెక్టే వెళ్తుంది, కానీ అందులో మిమ్మల్ని ఒకరు హరాజ్ చేస్తున్నారు. ఆ హరాజ్ చేయగానే వెంటనే మీరేం చేస్తారంటే అందులోనే ఆ యాప్ లోనే SOS అనే బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేయగానే ఇమీడియట్లీ మీరు ప్రాబ్లమ్ లో ఉన్నట్టు. వెంటనే మళ్ళీ సేమ్ మెసేజ్ బ్లూ కార్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ మొబైల్లో మనకి యాప్ లేదు, కానీ మనం జర్నీ చేయాల్సిన సడన్ గా వెళ్తున్నాం, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే 100 డైల్ ఉంది కదా, అదే 100 డైల్ డైల్ చేసి మనం జనరల్ గా ఎమర్జెన్సీ కోసం అయితే 1 నొక్కాలి, పోలీస్ కోసం అయితే 1 నొక్కండి అని చెప్తుంది. ఒకవేళ ట్రావెలింగ్ సేఫ్టీ కోసం అయితే 8 నొక్కండి అంటది. అంటే మనం జర్నీ చేస్తే 8 నొక్కాలి. 8 నొక్కిన తర్వాత మనల్ని తెలుగు భాష పెట్టుకోమని అడుగుతుంది. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమని చెప్తుంది. ఒక 4 అంకెల పాస్వర్డ్ పెట్టుకోమని చెప్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, కాల్ కట్ అయిపోతుంది, మన లొకేషన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ 15 నిమిషాలకు ఒకసారి రిటర్న్ కాల్ వస్తూ ఉంటుంది. అవి వచ్చినప్పుడు మీరు సేఫ్ గా ఉన్నారా, అన్సేఫ్ గా ఉన్నారా, కాల్ ఎండ్ చేయమంటారా అని అడుగుతుంది. కాల్ ఏంటంటే మనం గమ్యం చేరుకున్నాం, అవసరం లేదు కాబట్టి కాల్ ఎండ్ చేసేసుకుంటాం. ఒకవేళ సేఫ్ గానే ఉన్నాం, సేఫ్ అని చెప్తాం. ఒకవేళ మనం ఉన్న వెహికల్లోనే ఎవరైనా అక్యూజ్డ్ ఉండి మన ఫోన్ తీసేసుకుని సేఫ్ అని ప్రెస్ చేస్తాడు, అప్పుడు సేఫ్ గా ఉన్నట్టు కాదు కదా. అందుకనే ఈ పాస్వర్డ్ అనేది సేఫ్ అని ప్రెస్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీరు సేఫ్ గా ఉన్నట్టు. ఒకవేళ అన్సేఫ్ అంటే మీరు రూట్ చేంజ్ చేసినా లేదంటే మిమ్మల్ని అందులో హరాజ్ చేసినా 100% అన్సేఫ్ అని చెప్పగానే ఇమీడియట్లీ బ్లూ కోడ్ కి ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది, మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా క్లోరోఫామ్ ఏదో అన్కాన్షియస్ చేస్తారు కదా, అట్లాంటి అంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా ఇమీడియట్లీ కాలర్ నాట్ రెస్పాండింగ్ అని మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మనకు నియర్ బై ఉన్న పోలీస్ వచ్చి చెక్ చేయడం జరుగుతుంది, మమ్మల్ని రక్షించడం జరుగుతుంది. ఇది ఈ టీసేఫ్ యాప్ ని తెలంగాణ స్టేట్ లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. అండ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, అంటే బాయ్స్ గర్ల్స్ అనే తేడా లేకుండా జర్నీ చేస్తే ఈ టీసేఫ్ యాప్ ఉపయోగించవచ్చు. ఓకేనా? మాలసంఘం కళాబృందం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సింగరేణి కార్మికుడు బొమ్మక వెంకటేశ్వర్లను మాలసంఘం రామకొండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రానున్న కాలంలో వెంకటేశ్వర్లకు దేవుడు అన్ని విధాలు సహకరించి ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే మాలసంఘంకు తన యొక్క సేవలు అందించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మర్రి ఐలయ్య, మాలెం మధు, దేవా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నేను వారికి నా సేవలను ప్రత్యేకంగా అందిస్తానని కోరుతూ ఈ విషయంలో నేను మొట్టమొదలు నా జీవిత ప్రస్థానం నేను అనుభవించిన అంటరానితనం, నా అంటరానితనమే నన్ను అంబేద్కర్ గారి ఐడియాలజీ వైపు నాకు మొగ్గు చూపింది. నా తొలకరి వయసు నుంచే నేను అంబేద్కర్ గారి ఆశయాలకు కట్టుబడి జీవించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ సంఘంలో పనిచేయడం జరిగింది. అప్పుడు మా అన్నగారైన బొమ్మక సంజీవ్ గారు
ఫీజు చేసులు వారు సంఘం వైపు నన్ను మరలించారు. అప్పటి నుండి మేము చుండూరు ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం. చిన్న వయసు అప్పుడు వసంత నాగేశ్వరరావు గారు మాదలకు జరుగుతున్న దాడులకు అప్పుడు వాళ్ళు ఎన్టీ రామారావు గారి ఆ పీరియడ్ లో మేము చుండూరుకు వెళ్లి దళితులకు ఐక్య పోరాటంలో మద్దతుగా అక్కడ పాటలు పాడడం జరిగింది. అప్పుడు ఆ తరుణంలో కేజీ సత్యమూర్తి సార్ మా వెంట ఉండి మేము పాటల రూపంలో వారికి మద్దతు తెలిపినాము. మమ్మల్ని తరలించే క్రమంలో గుంటూరు నుంచి విజయవాడ వరకు కూడా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన, పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు. నేలకొండపల్లి మండల కేంద్రంలో పశు వైద్యశాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజాపాలన పేదవాని అభివృద్ది కోరుకుంటుంది. రాష్ట్రంలో 7 లక్షల రేషన్ కార్డు మంజూరు చేసిందన్నారు. నేలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్లో 20 లక్షల రూపాయలతో పశు వైద్యశాలకు సంబంధించిన బిల్డింగ్ ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడు ఏదైతే కోరుకుంటాడో, పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో, పేదవాడికి నిత్యము అవసరం ఉండేదే ఈ ప్రభుత్వం చేసే దిశగా పనిచేస్తుందన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఈ నేలకొండపల్లి పట్టణానికి సెంట్రల్ లైటింగ్ కానీ, అదే రకంగా ఉర్దూ గారు గాని, అదే రకంగా ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఎన్ఆర్జీఎస్ నుంచి సుమారు 1,50,00,000 రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు ఇచ్చాం. బౌద్ధ స్తూపానికి ఒక 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మళ్ళీ ఒకసారి టెండర్ పిలుస్తాం. ఎస్సీ సప్లాన్ నుంచి కూడా 40 లక్షల రూపాయలు ఇచ్చాం అంతర్గత రోడ్ల కోసం. ఇలా గ్రంథాలయం కోసం 53 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇలా అన్ని కలిపి రమారమి 13.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ నేలకొండపల్లి గ్రామానికి ఇవ్వటం జరిగింది. ఒక అభివృద్ధే కాదు, సంక్షేమాన్ని కూడా మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం పేదవాళ్లకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తాం. రైతుకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా కార్యక్రమానికి మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ చేయడం జరిగింది. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు సుమారు 17 లక్షల మందిని చేర్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోతే మొదటి సంవత్సరం మొదటి విడత మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఇంకా 3 విడతల్లో పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేమ అభిమానాలు తప్పక ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మరొక్కసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి కిల్లా గణపురం మండలం సల్కాలపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అప్పారెడ్డిపల్లి గ్రామంలో కొత్త అంజనమ్మ నూతనంగా నిర్మించుకున్న నాటుకోళ్ల పెంపకం ఫామ్ను ప్రారంభించారు.
భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము. వీళ్ళకి అన్ని 29,000 రూపాయలు వచ్చింది. భారత్ మిషన్ గ్రామీణలో భాగంగా మన గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం మరియు ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త నిర్వహణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనికి చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ గూడూరి శ్యామ్ సుందర్ను ఘనంగా సన్మానించారు. గురువారం పెద్దపల్లి నందన గార్డెన్లో పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొని గూడూరి శ్యామ్ సుందర్ను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కేంద్రంలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్లు పివి శ్రీనివాసరావు, దిశాల భూపాల్, వైష్ణవి మేళ్లకు దేవాదాయ శాఖ వారు పూర్ణ కుంభంతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వకాల సర్వావస్థలో పరిపూర్ణ గురుబలం ఉండాలని అక్షయ నిర్ణయిస్తారు. అందరు చెప్పాలండి. నమో పురాతపతయే నమో గణపతయే నమః. పశ్చిమ ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సంజం అస్మిన్ వర్తమానేన వర్తిక్యమానేన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసనామదేశ్య చార్వి నామదేశ్య ఆగ్నోర్ గోత్ర ధ్వంస్య ఇదమాని అయోధ్య నామదేశ్య భార్య నాగజ్యోతి నామదేశ్య రాలేదు. నేను దేవుని మీద అసౌయో సర్పదేన యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భోది అభ్యుదయరెడ్డి నామదేశ అరవిందారెడ్డి అవనిందారెడ్డి నామదేశ భారతమ్మ నామచ ఉపేంద్ర రెడ్డి నామదేశ. మీ గోత్రం మేడం గరిమెల్ల గోత్రో ఘోష విజయ్ మోహన్ నామచ సుమిత్రా నామచ బలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబ నమామ్యహం. అమ్మవారికి 16 ఉపాచారాలు ఉంటాయండి. 16 ఉపాచారాలు కుంకుమతో చేయాలి మేడం. ఈ 3 వేలతో కుంకుమ తీసుకోండి సార్. తీసుకొని మీ ముందున్న శ్రీచక్ర యంత్రం మీద ఓం శ్రీ జోగులాంబ దేవి నమః అనుకుంటే వేస్తుండండి. స్టార్ట్ చేయండి. ఓం హిరణ్యవర్ణామహరణీం సువర్ణరాజ్యాం చంద్రాం హిరణ్యైం లక్ష్మీజాత వేదం మమావహ. ఓం శ్రీ జోగులాంబ దేవి నమః. అవాహయామి భవాహజాత వేదో లక్ష్మీం జనకామారమారణ్యే నమః. ఓం ఏకీ నమః. తత్రాయ నమః. స్వయంభూ కుసుమృతాయ నమః. అగ్రాయనే నమః. కాంభవ్యే నమః. నమోమోహినే నమః. స్వాహాయ నమః. స్వదాయ నమః. విషగ్రాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఇంద్రయాల మహేంద్రయాల విద్యా వినోదినే నమః. పంచప్రాణమయే నమః.
ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరికని కళా సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కోలాటం, డప్పు, లంబాడి వివిధ కళారూపాలకు చెందిన 8 మంది కళాకారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో మరి గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా దగ్గరి సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. మరి ఈ యొక్క వేడుకలు 1926వ సంవత్సరం నుండి అమెరికాలో మరి హెరాల్డ్ లూయిస్ అనేటువంటి మరి ప్రముఖ వ్యక్తి జానపద కళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే విధంగా ఒక తేదీ ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 22వ తారీఖు 1956 సంవత్సరంలో ప్రపంచ జానపద కళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపుగా గత 15-16 సంవత్సరాలుగా గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రతి ఏటా జానపద ఉత్సవాలు నిర్వహిస్తూ మరి వివిధ కళారంగాలకు సంబంధించినటువంటి జానపద కళాకారులను మరి ఆత్మీయ సన్మానాలు గావిస్తూ వస్తున్నది. మరి ఈ రోజు కూడా ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి 8 మంది కళాకారులను మరి డప్పు కళాకారులు, గాయకులు, కోలాటం కళాకారులు, లంబాడి కళాకారులను ఈ యొక్క సందర్భంగా మేము ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆశాల కొమరయ్య గారు డప్పు కళాకారులు, అదేవిధంగా మరి చిలుమల వెంకటస్వామి గారు డప్పు కళాకారులు, మాతంగి సదానందం డప్పు కళాకారులు, దూడపాక సతీష్ కూడా డప్పు కళాకారులే, అదేవిధంగా అల్లాడి లలిత మరి కోలాటం కళాకారులు, శ్రీ విజయదుర్గ కోలాట బృందం, అదేవిధంగా కౌశిక పద్మ మరి కోలాటం కళాకారులు, అదేవిధంగా బడికెల సుమలత కోలాటం కళాకారులు, మరి శ్రీమతి లలితా నాయక్ లంబాడి మరియు కోలాటం కళాకారుని. మరి వీరందరినీ కూడా ఈ రోజు గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించి ఆత్మీయంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి మన ప్రాంతంలో మరి చాలా మంది కళాకారులు మరి జానపద కళారంగంలో రాణిస్తూ ఉన్నారు. మరి ఈ గ్రామీణ జానపద కళలు చూసినట్లయితే డప్పు గాని, కోలాటం గాని, తర్వాత బైండ్లా గాని, డుబ్బులా గాని, తర్వాత సాధనా శూరులు, ఈ విధంగా ఒగ్గుడోలు, ఒగ్గు కథ ఇవన్నీ కూడా జానపద కళారూపాలే. గుడుగుక్కలు కూడా మరి అదే విధంగా మరి గిరిజన కళారూపాలకు వచ్చేసరికి లంబాడి, గుస్సాడి, కొమ్ముకోయ, గోండు, ఇంకా మనకు తెలియనటువంటి చాలా కళారూపాలు మరి దేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా జానపద కళాకారులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గల్లు గల్లు గజ్జలు కట్టి సిగలో పువ్వులు పెట్టి, గల్లు గల్లు గజ్జలు కట్టి సిగలో పువ్వులు పెట్టి, ఎగిరి 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 ఆడుతుంది జానపదం, ఎగిరెగిరాడుతుంది జానపదం, ఎగిరి ఆడుతుంది జానపదం, ఎగిరెగిరాడుతుంది జానపదం. రేలారే 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 హైలస హైలస హైలెస్స, రేలారే 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 హైలస హైలస హైలెస్స, ఏలేలో ఎన్నెల ఎన్నెల్లా హుయ్యారే హుయ్యారే హుయ్యారే, ఏలేలో ఏలేలో ఎన్నెల్లా హుయ్యారే హుయ్యారే హుయ్యారే. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలో 70 కోట్లతో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, బుదేరా మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల పనులు ప్రారంభం, మునిపల్లి ఖమ్మంపల్లి బీటీ రహదారి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య.
కొద్ది ముందు అందరికి వచ్చి వెనక చెప్తే బాగుంటుంది. సెల్ ఫోన్ కొంచెం బ్యాక్ సైడ్ సార్ 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 1 సెకండ్ సార్ వెనక చెప్తారా సార్. సార్ ఫోన్ 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 అమ్మ రాసుకోండి. ఓకే సార్. అన్న ఫోన్ కొంచెం వెనక కన్నా. ఓకే సార్. I request council leaders to join in the lighting ceremony. పంపిద్దాము. నేనేమంటున్నానంటే మా బిడ్డలు కంఫర్ట్ ఉండాలి. ఇస్తారు కదా స్పోర్ట్స్ షూలు, జనరల్ షూలు, anything. Do you get the night food from the government? So what are the other facilities you need? Books is there. Books is more a common here, small stuff. For the patient. In crores will give you. What I say, first and the foremost is, we have now the matter. వచ్చారు కానీ రాసి పెట్టలేదు. Will get your parents all. Sir, I want UPS for Kabir. Writing. అమ్మా ప్రిన్సిపల్ అమ్మా కన్నా మీ ఈ కళాశాలకు ఏ అవసరాలు ఉన్నాయో ఇందులో 4 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రా, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత పర్చేజ్ లాకర్, లేదా కిచెన్లో రైస్ బౌల్ కానీ డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ కానీ ఆల్ పర్చేజబుల్ ఐటమ్ వాట్ యూ రిక్వైర్ in preparing. The major infra like additional classroom or the compound wall, which is the major infra, adi rayandi. Digital classes, adi rayandi. Anything for the library, the small item, adi rayandi. So I will again definitely visit your school and college separately. I spend the full day with all of you. We've all seen the talent unity from the students lo enta enthusiasm undi and chala active ga unnaru, so which is very happy to see. And definitely sir annattu ippadi varaku minister sir chala chesaru ee college ki. Even today oka 2.2 crores to compound wall oka 43 lakhs to meeku repairs ivanni kuda chepistunnamu. Ive kaakunda ippudu sir annattu definitely ga mee requirements anni kuda it could be small purchases, books avvachu for amenities in the hostels. ఇవే కాకుండా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెఫినెట్ గా మేము అన్ని తెప్పించుకొని వి విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. బట్ వాట్
సింగరేణి E&M డైరెక్టర్ సత్యనారాయణరావు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో డైరెక్టర్ సత్యనారాయణరావును ఘనంగా సన్మానించారు. శుక్రవారం వర్క్షాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డైరెక్టర్ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సత్యనారాయణరావును పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి దుర్గామాత చిత్రపటంతో పాటు భగవద్గీతను జ్ఞాపికలుగా బహుకరించారు. జీఎం గారు అందరూ మన యూనియన్ నాయకులు అందరి ఉద్యోగుల తరఫున చిన్న శాలువాతో అందరి చేతుల మీదుగా అమ్మవారి ఇచ్చిన జ్ఞాపకము మా అందరి 7 వర్షాలు గుర్తుగా సారికి అందజేయడం జరిగింది. మన అమ్మవారి తీపి గుర్తుగా సారికి చిన్న మెమెంటో అందజేయడం జరిగింది. జోన్ లేఅవుట్ డీటెయిల్ గా పెట్టారు బట్ సబ్స్టేషన్ లో సార్ యాక్చువల్లీ తర్వాత శాలువాతో శ్రావణ మాసపు చివరి శుక్రవారం సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని ఆర్యవేశ భవన్లో ఆర్యవేశ మహిళలు ఘనంగా వాసవిమాత లక్ష్మీదేవి లక్షగాజుల కార్యక్రమాన్ని మరియు కుంకుమ పూజ కార్యక్రమాలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళల ఐక్యత అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సాహం కలిగిస్తాయన్నారు. గణపతికి చూపండి, చూపెట్టండి.
ఈరోజు శ్రావణ మాసం చివరి శుక్రవారం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఆర్యవైశ్య సంఘం గోదావరిఖని పట్టణంలో ఆర్యవైశ్య భవనంలో సంఘం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి కుంకుమార్చన అలాగే లక్ష గాజులతో అర్చన పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండగలాగా నోములు పూజలు వ్రతాలు ఇట్లా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం లోపల ఈ శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో నియమ నిష్టలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ముందుగా తను నిండు నూరేళ్ళు కూడా ముత్తైదుగా ఉండాలనేది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంతో మరి కుటుంబం ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో స్త్రీలు పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. మరి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అన్ని కుటుంబాలపై ఉండాలని, వారు పిల్ల పాపలతోటి మరి నిండు ముత్తైదువతనంతో వారు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం వారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమంలో వారితో పాటుగా పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం లోపల ప్రజలందరూ కూడా భక్తి పారవస్యంలో ఈ రకంగా ఉండడం అనేది చాలా శుభపరిణామం. వచ్చేటువంటి రోజులలో మరి ఈ ప్రాంతం అంతా కూడా మరెంతో భక్తితో మరెంతో ఆధ్యాత్మిక భావనతోటి ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకి అలాగే మహిళా సంఘం స్త్రీలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై వాసవి మాత. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ స్థాపన ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకారపు కేశవరాజు పాల్గొనగా ముందుగా దీప ప్రజ్వలన చేసి విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ సభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆకారపు కేశవరాజు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశంలోని గ్రామ గ్రామాన విస్తరించిందని, విశ్వ హిందూ పరిషత్ కమిటీల నియుక్తి కారణంగా దేశంలో మత మార్పిడిలో అడ్డుకట్ట వేయడం జరిగిందని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభానికి దారి తీశాయి. ఈ రకంగా 1900 కృష్ణ జన్మాష్టమి రోజు ముంబైలో ప్రారంభించబడిన విశ్వ హిందూ పరిషత్ 2 సంవత్సరాల తర్వాత ప్రపంచ సమ్మేళనం ఏర్పాటు చేసింది. గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ స్థానం ప్రయాగరాజులో జనవరి 24, 25, 26వ తేదీల్లో 18 దేశాల నుండి 25,000 మంది వచ్చారు. ఆ రోజుల్లో అసలు 64 అది కేవలం హిందూ జాతి మాత్రమే, అది మన జాతి. ఇలా ప్రకృతిని రక్షించుకునేటువంటి ఉండాలా, అంతరించిపోవాలా? అంతరించిపోవడం కోసం, అంతరింప చేయడం కోసం అంతర్జాతీయ కుట్ర జరుగుతున్నది. మన దేశాన్ని క్రైస్తవమయం చేయడం కోసం మన దేశ జోషువా 2 ప్రాజెక్ట్ అని వేల కోట్ల రూపాయలు విదేశాల నుంచి తెచ్చి మంగలి వాళ్ళను ఏవయా మంగలి వాళ్ళు, మీరు మంగళ పని చేస్తారా? ఇప్పటి నుండి మీరు డాక్టర్లు కావాలి, ఇప్పటి నుండి మీరు పెద్ద పెద్ద వ్యాపారులు కావాలి అని వాళ్ళను రెచ్చగొట్టి మంగళ పని చేయనీయకుండా, సాకలి వాళ్ళను సాకలి పని చేయనీయకుండా, ఓట్ల పని చేసే వాళ్ళను ఓట్ల పని చేయనీయకుండా, బంగారం పని చేసే వాళ్ళను బంగారం పని చేయనీయకుండా, కొన్ని యుగాలు కలిస్తే యుగం అంటే ఏంటి? ఇది ఏ యుగం? అయిపోదు. కలియుగ అంతం అంటే 4,32,000 ఏళ్ల తర్వాత అంతమవుతుంది. ఎవడో ప్రచారం చేశాడు కలియుగ అంతం అయిపోతుందా హో అనగానే మనోళ్ళు భయపడి గోదావరిఖనిలో మేకలు 2,000 ఏండ్లు. ఇందులో ఇప్పటికీ 5,126 అయిపోయినాయి. మొన్న ఉగాదికి 27ది మొదలైంది. 5,100 శకము
అంటే యేసుక్రీస్తు అంటే ఆయన పుట్టినట్టు. అది మనకేం సంబంధం లే, ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు మనకు. అసలు దాని గురించి పెద్ద వివాదం ఉంది, అందులో మనం పోకూడదు, అవసరంలే. కానీ అది మాత్రం మన మీద రుద్ది మనది మర్చిపోయాం. ఈ 4 యుగాలు మొత్తం కలిపితే ఒక మహాయుగం, ఇటువంటి 70 మహాయుగాలు కలిపితే ఒక కల్పం. ఇది శ్వేతవరాహ కల్పం. ఇది కల్పం ప్రారంభంలో కార్యక్రమాలు చేయడానికి సేవా కార్యక్రమాలు సేవా పనులు చేస్తుంది. అలాగే మాతృశక్తి మాతలందరినీ ధర్మం వైపు నిలబెట్టాలనే ఆలోచనతోని మాతృశక్తి దుర్గాభాయిని కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పేరు అంటే శత్రుముఖులు కానీ అందరు కానీ భయం ఏముంటున్నది అంటే జిహాదీ ముఖులు కూడా భయం ఏముంటుందంటే బజరంగ్ దళ్. ఇవాళ బజరంగ్ దళ్ ప్రారంభించారంటే విశ్వ హిందూ పరిషత్ 1984లో అయోధ్య రామరథయాత్రకు పెద్దలు నిర్ణయం చేస్తే ఆ రామరథయాత్ర తిరగద్దు అని అప్పుడున్న ఢిల్లీ జామా మసీద్ బుఖారీ రామరథయాత్రను తిరగనీయమని చెప్తే అప్పుడున్న పెద్దలు పోయి గవర్నమెంట్ను రామరథయాత్రకు పర్మిషన్ ఇవ్వాల్సింది కోరుతున్నామంటే మేము వాళ్ళ కోపం వస్తారు కాబట్టి మీరు రామరథయాత్ర చేయొద్దని వాళ్ళు కూడా చల్లగా చెప్పారు. దాని విషయంలో పెద్దలందరూ ఆలోచించి అప్పుడు రామునికి ఎలాగైతే హనుమంతుడు వానరులందరూ ఎలా సీత కామారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘంకు స్థలము విరాళమిచ్చిన శ్రీ కంది రఘునాథమాచార్యులు సహృదయం గలవారు ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటారు. అన్ని విధాల సంఘం పురోగతి సాధించాలని, అందుకే నా సొంత భూమిని ఇస్తున్నానంటూ మనస్ఫూర్తిగా పేపర్ రాసి ఇచ్చారు. అధ్యక్షులు కంది రఘునాథం. ఈరోజు సహృదయంతో మన కామారెడ్డి జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీ కంది రఘునాథమాచార్యులు వారి స్వస్థలమైనటువంటి చుక్కాపూర్ గ్రామంలో వారికి ఉన్న సొంత భూమిని ఒక 5 గుంటలు మరి పురోహిత సంఘానికి ఇష్టపూర్వకంగా మరి దానం అంటే ఉచితంగా వారు రాసిస్తున్నారు. కనుక ఈ సందర్భంలో వారి నుండి ఈ ఎందుకు వచ్చింది ఇంత మనస్తృప్తిగా ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, వారు 50 సంవత్సరాలుగా పురోహితం చేస్తూ పురోహితులకు ఏమీ లేదు కానీ చిన్న గూడు కావాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు. వారి మనకు తెచ్చుకుంటారు. హరి ఓం గురుభ్యో నమః. విశ్వబ్రాహ్మణ అర్చక పౌరుల సంఘంకు నా వ్యవసాయ భూమిలో 5 గుంటలు ఇవ్వడానికి సంతోషంగా నేను ఇస్తున్నాను. మరి అక్కడ మనం అందరం కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని నెలకొకసారి సమావేశంకు అన్ని విధాల తోడ్పడేందుకు మీరందరూ నాకు సహకరించాలి. మరి అక్కడ చాలా విశిష్టంగా కమిటీలు ఒక బోరు అవన్నీ వేసుకొని మనం అక్కడనే కూర్చోండి, కామారెడ్డి జిల్లానే కాబట్టి అక్కడ ఉండి మనం ప్రయాసం అనుకోకుండా తప్పనిసరి అందరు కూడా అక్కడనే మరి నెలకొకసారి సమావేశం జరుపుకున్నటకు నేను ఉద్దేశించి నేను స్థలం ఇవ్వడం జరిగింది. గురుభ్యో నమః. పాలనలో పారదర్శకత కోసమే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ పిబి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పీఐఓ అపిలెట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్ శ్రీమతి వైష్ణవి మేర్ల, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇన్ఫార్మ్ సిటిజన్ అని మన డెమోక్రసీకి ఇన్ఫార్మ్ సిటిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిటిజన్స్ ఇన్ఫార్మ్ ఉంటే మనకి పాలసీ అనేది క్లియర్గా అమలు చేయగలుగుతాము. కాబట్టి వాళ్ళ అకౌంటబిలిటీ కూడా పెంచుతుంది, గవర్నెన్స్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి అన్ని మన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉన్నాయి సెక్షన్ 4 ప్రకారంగా ఆల్ ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో పెట్టాలి. సో పబ్లిక్ ఫోరమ్స్లో పెట్టాలి అని ఇలా గవర్నమెంట్ ఇప్పుడు పీపీడీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి డీటెయిల్గా చెప్తారు. కానీ ఈరోజు మనకి లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేకుండే, కానీ మే నెలలో మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారిని అలాగే గౌరవ
కమిషనర్స్ గారిని కూడా నియమించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ రోజు మనకి ఫస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కూడా మీ అందరితో ఇంటరాక్షన్ చేయలేదు. తర్వాత ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే యాజ్ అ పబ్లిక్ పిఐఓస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అలాగే అక్యులేట్ అథారిటీగా మీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యతలు ఏంటి, మన ఫైనల్గా సిటిజన్స్కి ఎట్లా మనం మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము, ఎట్లా ట్రాన్స్పరెన్సీ పెట్టగలుగుతామన్న ఒక ఉద్దేశంతో గౌరవ కమిషనర్ రావడం జరిగింది. అలాగే ఈ ఫస్ట్ ఫార్మాట్ అయితే ఫస్ట్ మనకి మార్నింగ్ అందరితో ఇంటరాక్షన్ చేస్తారు. అలాగే ఒక బ్రీఫ్గా మనకి ఆర్టీఐ యాక్ట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న సెషన్స్లో మనకి కొన్ని కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ కొన్ని సంవత్సరం ఇన్ఫర్మేషన్ కమిషన్ లేకపోవడం వల్ల ఆ కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి దాని కేసెస్ అవి కూడా ఆఫ్టర్ లంచ్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఐ వెల్కమ్ వన్స్ అగైన్ ఆల్ ద ఆనరబుల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. ఇది పౌర సమాజం సివిల్ సొసైటీ తయారు చేసినటువంటి చట్టం. అనేక దేశంలోని ప్రపంచంలో అనేక పరిణామాల నేపథ్యంలో, అనేక ఉద్యమాల నేపథ్యంలో, అనేక అంశాల నేపథ్యంలో పౌర సమాజం నుంచి వచ్చినటువంటి వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని పౌర సమాజంగా తయారు చేసినటువంటి చట్టం ఇది. ఈ చట్టం 231 సెక్షన్లు చాలా సింపుల్. దీంట్లో అర్థం కానీ గందరగోళం అట్లాంటివి లేదు. మన చిన్నప్పుడు రాజకీయ ఉండే కాబట్టి అట్లాంటివి లేదు. చాలా సింపులే ఈ చట్టం. ఈ చట్టంలో మీ అందరికీ తెలిసిన అంశాలు. కాకపోతే ఒకళ్ళు అమలు చేసేవాళ్ళు, ఒకరు అమలు చేసేవాళ్ళు అనే భావన కూడా ఉండాల్సిన అవసరం. నేనేదో మీరు అమలు చేయట్లేదని, మేము అమలు చేయాలని కోరుతున్నాము అనే భావన మనం అందరం వినాలి. అందరం కలిసి నేను అమలు చేయాలనేటువంటిదే మన ఉద్దేశం. అంతేగాని ఒకరేదో సుపీరియర్, ఒకరేదో తక్కువ, సబార్డినేట్స్ అనేటువంటి థింకింగ్ ఉండాల్సిన అవసరం లేదని మీ అందరికీ నేను మనం చేస్తాను. కాకపోతే ఎందుకు అంటే ఎవరో ఒక కలెక్టర్ గా ఉన్నారంటే ఎక్కడన్నా ఒక అధికారులు పనిచేయకపోతే, ఎస్పీ గా ఉన్నారంటే ఎక్కడన్నా షో ఎక్కడన్నా చదివించడానికి ఒక హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉంటారు. అంత మాత్రాన ఏదో వాళ్ళే మొత్తం మేమేం లేమని ఎవరికి వివేకాభావం కానీ తక్కువ కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. కుటుంబంలో అయినా, ఎక్కడైనా సమాజంలో అయినా, సొసైటీలో అయినా, మన హైరార్కీలో అయినా హైరార్కీ ఉంటుంది. ఉన్నత మాత్రం ఏదో పెద్ద ఇది కూడా బాసులు అనేటువంటి భావన ఉండాల్సిన అవసరం. కాబట్టి మేము చెప్పదలుచుకునేది, మేము ఈ 3 నెలలు మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఈవినింగ్ కండక్ట్ చేసినప్పుడు నేను ప్రాక్టికల్ గా మాట్లాడదలుచుకున్నా. థియరీ ఆల్రెడీ ఒకరిద్దరు చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా కలెక్టర్ గారు ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ టు కలెక్టర్ గారు అండ్ ఆల్ హెచ్ఓడీస్ అండ్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే దీంట్లో అన్ని ఉన్నాయి, డీటెయిల్ గా ఉంది. దీని గురించి మళ్ళీ సెక్షన్ రిపీట్ గా ఏం చెప్తుంది ఆ సెక్షన్ లో అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేసుకోవాలి. బట్ కాకపోతే ఇందాక చెప్పారు 4B అమలు చేయడంలో మనం ఎంతమంది మనం ఇక్కడ మీరు మనసులో వేసుకొని మీ గుండె మీద చేసుకొని మనం మన ఆఫీసులో 4B అమలు చేయాలా, సిగ్నేచర్ కాకుండా ఎన్ని అంశాలు ఉన్నాయి 4Bలో? 17 అంశాలు ఉన్నాయి. 17 అంశాలు మనం డిస్ప్లే చేస్తున్నాం. చేస్తే ఎప్పుడు చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నామా, చేయకపోతే ఎందుకు చేయడం లేదు? కొన్ని ఆఫీసులు పోతే పిఏఓ నెంబర్ ఎప్పుడో ఉంటుంది. ఆ పిఏఓ నెంబర్ మీకు కొడితే నేను ఇప్పుడు అక్కడ లేదు సార్ అంటారు. ఎటువంటి చేయకుండా ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే సెక్షన్ 11 ప్రకారం నువ్వు తాడిపత్రికి నోటీస్ ఇచ్చావా? ఇవ్వలేదు సార్. మరి ఆయన ఇవ్వద్దని అనుకున్నారా? సెక్షన్ 11 కి ఆయన నోటీస్ ఇస్తే ఆయన ఇవ్వండి, నాకేముంది, వైనాట్ అదంతా నాకు లీగల్ ఉంది. ఇదంతా నాకు ఎక్కడ దాంట్లో మోసం చేసి చేయలేదు. ఎనీ డాక్యుమెంట్ దే ఆస్ యూ అని అన్నాను అనుకోండి, ఏదైనా చేయండి అన్నాను అనుకోండి, వేరే మరి మీకెందుకు చదవాలి, మీరెందుకు ఓట్ చేయాలి, ఎక్కువ చేయాలి, ఎందుకో దాన్ని పారదర్శకంగా ఉండాలి. అది వచ్చినటువంటి యాక్ట్ ఆ ఉద్దేశంతో తెచ్చిన యాక్ట్. దీంట్లో మనం అటువంటి అన్నింటిని ఎందుకు మిస్ అవుతున్నాం? కొన్ని సందర్భాలు ఏమంటారు, రికార్డ్స్ లేవంటారు. రికార్డ్ యాక్ట్ మీకు ఒక స్థాయి ఆఫీసర్స్ కి మీకు ఎన్సీఆర్ చార్టీలోనే ఎక్కడో ట్రైనింగ్ ఇస్తారు, నాకు తెలిసి ఇస్తారా? ఇచ్చినప్పుడు రికార్డ్ యాక్ట్ గురించి కూడా ఒక క్లాస్ ఉంటుంది. దాంట్లో రికార్డ్ యాక్ట్ ప్రకారం రికార్డ్స్
ఏ రికార్డ్స్ ఎన్ని సంవత్సరాలు దాన్ని స్టోర్ చేయాలి, ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి, డిశ్చార్జ్ చేయాల్సి వస్తే దాంట్లో మెయిన్ కంటెంట్ ఎట్లా స్టోర్ చేయాలి, 3 సంవత్సరాలు ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, రికార్డ్స్ ఏంటి, 5 సంవత్సరాలు ఉండాల్సిన రికార్డ్స్ ఏంటి, 20 సంవత్సరాల పాటు ఉండాల్సిన రికార్డ్స్ ఏంటి ఉన్నాయా, సెక్షన్స్ ఉన్నాయా దాంట్లో. రికార్డ్ యాక్ట్ అంటే ఎవరు నన్ను అడిగితే ఏముంది చదివావా ఈ అండర్లైన్ చేసి చదువు అని అంటే చదివితే దాంట్లో అది ఆన్సర్ లేదు. జడ్జిమెంట్ కాపీ ఏదో ఒకటి పూర్తి చేసేసి కొట్టి జడ్జిమెంట్ కాపీ అంటారు. నేనేమన్నా అంటే చట్టంలో చాలా క్లారిటీ ఉంది, ఏం ఇవ్వకూడదో ఏమి ఇవ్వచ్చో ఉంది. ఇవ్వకూడని అంశాలు ఎందుకు ఇవ్వకూడదో కూడా మనం దాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఇవ్వకూడని అంశాన్ని ఏ సెక్షన్ కింద ఇవ్వకూడదు, ఏ సెక్షన్ కింద ఇవ్వచ్చో కూడా ఉంది. ఇన్ని రకాలైనటువంటి చాలా సింప్లిఫై చేసి ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయడంలో మనం నేను మళ్ళీ చెప్తున్నా, లేని భయం తీసేయండి, లేని అనవసరమైనటువంటి ఆందోళన తీసేయండి. ఆ ఆందోళన భయం నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలు అనవసరంగా మీరు ఉంటారు. ఇంకో కొన్ని సందర్భాలు అంటారు, సార్ ఎగైన్ అండ్ ఎగైన్ ఇది ఆస్తూ కావాలని అడుగుతున్నారు సార్ అంటారు. అది కూడా ఉన్నాయి మా నోటీసులు, మేము దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. చేయకుండా ఊరికే మన సైడే అనే ఉండదు. కొంతమంది దాంట్లో ప్రతి యాక్ట్ ప్రతి చట్టం మీరు చూసుకుంటే ఎస్సీ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, మీరు ఏ యాక్ట్ వచ్చినా ఆ యాక్ట్ మిస్యూజ్ చేసే ఒక సెక్షన్ ఆఫ్ ఉంటారు. మరి అట్లా ఏం చేద్దాం, యాక్ట్ మొత్తం రద్దు చేసేద్దాం. సొల్యూషన్ అది కాదు కదా. చాలా యాక్ట్లు వచ్చినాయి. మనం ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన అత్యాచారం తర్వాత ఒక యాక్ట్ వచ్చింది, అయినా అత్యాచారం రాదు. లేదా డొమెస్టిక్ వర్కర్ వేధింపు చట్టం వచ్చింది, అయినా వర్కర్ రాదు. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, అయినా ఉంటాయి. దాంట్లో జెన్యూన్ కేసులు ఉంటాయి, ఫాల్స్ కేసులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఉండవని నేను అంటున్నా. బట్ దాన్ని కూడా మనం జస్టిఫై చేసుకుంటాం. కమిషనర్ అయినా మీరైనా మేమైనా సొసైటీ అయినా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయకుండా ఎవరు జెన్యూన్ అడుగుతున్నారు, ఎవరు ఎందుకు అడుగుతున్నారు, ఎవరు మేము కూడా ఏం చెప్తాం, దుర్వినియోగం చేయకండి. ఒక మంచి ఉద్దేశంతో తెచ్చిన చట్టం మిస్యూజ్ చేసుకుంటే ఉంటుంది. సొసైటీకి ఉపయోగపడాలని తెచ్చిన చట్టం, సమాజ పురోభివృద్ధికి ఉపయోగపడాల్సినటువంటి చట్టం, సమాజం అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన చట్టం. ఆ చట్టాన్ని మరింత పదులు పెట్టి ఆ చట్టానికి ఒక పారదర్శక పాలన అందించడం కోసం, అకౌంటబిలిటీ కోసం తెచ్చిన చట్టం. దాంట్లో ఎవరినో భయపెట్టాలనో, బ్లాక్మెయిల్ చేయాలనో, ఎవరినో తప్పు పట్టాలనో, ఎవరినో నేరస్తులు చేయాలనో ఆ ఉద్దేశం కాదు ఆ చట్టం. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయడానికి మనందరం కలిసి అమలు చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ మన దేశంలో కాదు ఈ ఆర్టీ యాక్ట్ 140, 150 దేశాల్లో పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి యాక్ట్. దీంట్లో అత్యంత పకడ్బందీకున్న యాక్ట్గా 8వ స్థానంలో, ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నది భారత సమాచార హక్కు చట్టం. 8వ స్థానంలో అంత గొప్పైనటువంటి చట్టం. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ దాదాపు దేశవ్యాప్తంగా 66 లక్షల పైన దరఖాస్తులు వచ్చిన సమాచారం కోసం అనేటువంటి వస్తున్నాయి. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ జిల్లా నాతో పాటు ఈ సమావేశానికి మీ అందరితో పాల్గొనే అవకాశంలో భాగంగా వచ్చినటువంటి పివి శ్రీనివాసరావు గారికి, అక్కడి వైష్ణవి మేడం గారికి, మీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నాకు రావడం ఏంటంటే క్షమించాలి, ఇంకా లేటుకు మీరు సపోర్ట్ కూడా పెట్టకపోతే ఆ బ్రైట్ ఫేసెస్ కనబడకపోతే మనం మీటింగ్ వృధాగా. అందుకనే కొంచెం సేపు సవదానికి అది ఎంత పెద్ద విలువైంది, దాంట్లో ఏముంది, ఏం చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా కూలంగా చెప్పడం జరిగింది సార్. సో ఒకటి ఏంటంటే మొత్తం 2005లో వచ్చినటువంటి చట్టం మీ అందరికీ తెలుసా? అందరికి 2005లో వచ్చిన చట్టం తెలియదు ఎవరికి? తెలుసు, 2005లో వచ్చింది. కానీ మనకు మన భారతదేశానికి 2005లో వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా 239 సంవత్సరాల క్రితమే స్వీడన్ దేశంలో ఆర్టీఐ చట్టం రావడం జరిగింది. అంటే 239 సంవత్సరాలు ఈ భారతదేశం హక్కులను సాధించుకొని పోరాటాలు చేసిన ఉద్యమాలలో మనం వెనుకబడి ఉన్నటువంటి ఆ ఏదైతే మేడం గారు మాట్లాడాల్సిందే.
గుడ్ ఆఫ్టర్నూన్. నేను టైమ్ లైన్స్ గురించి చెప్తాను మీకు. ఆర్టీఐలో టైమ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ ఇన్ఫర్మేషన్ వాల్యూవే చాలా కేసుల్లో పోతుంది. అన్ఫార్చునేట్ గా చాలా గ్యాప్ వచ్చింది. 2.5 years నుండి మనకి అప్లెట్ అథారిటీ లేదు. సో ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో దీని ద్వారా చాలా అప్లికెంట్స్ కూడా ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు ఏం యూజ్ లేదు అని చెప్తున్నారు. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ మా నోటీస్ కోసం వెయిట్ చేయకుండా, మేము నోటీస్ పంపాక చాలా మంది అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలా చేయకుండా మీరు పెండింగ్ ఉన్న 6 month అప్లికేషన్స్ అన్ని కొంచెం చూసి సాల్వ్ అవుట్ చేసుకుని మేము నోటీస్ పంపే ముందే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో ప్లీజ్ లుక్ ఇంటు దట్ మ్యాటర్. అండ్ ఇప్పుడు టైమ్ లైన్స్. 6 month అప్లికేషన్ ఫైల్ చేసిన వెంటనే 30 days టైంలో మీరు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని రిజెక్ట్ చేయాలి. కానీ 30 days టైంలో డెఫినెట్ గా రిప్లై అనేది ఇవ్వాలి. అయితే ఇన్ఫర్మేషన్ లో లేకపోతే రిజెక్ట్ చేసిన కారణం స్పెసిఫిక్ గా చెప్పి మీరు రిప్లై అనేది 30 days టైంలో డెఫినెట్ గా ఇవ్వాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనుకోండి 6(3) కింద మీరు ఆ అప్లికేషన్ ని ఇంకొక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లాంటి మీరు ట్రాన్స్ఫర్ చేసేది. ఒక 4 working డే అవుతుంది, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. ఏంటంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. అవైలబుల్ అండ్ హెల్ప్ to multiple PIOs. This causes a lot of difficulty and a lot of waste of government resources. Please keep this in mind. Cost of information, cost of Xerox, చాలా voluminous గా ఉంటుంది. ఒక 500,000 rupees అవ్వచ్చు. When such a thing happens, మీరు వెంటనే ఇన్ని పేజెస్ యాక్ట్ ప్రకారం క్లియర్ క్యాల్కులేషన్ తో ఇవ్వాలి. చాలా సార్లు ఏమవుతుందంటే రఫ్ ఫిగర్స్ 3,000 to 4,000 అవుతుంది, 5,000 అవుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na